విజయవాడ విశాఖ రెండు నగరాల్లో మెట్రో లైన్ రాబోతుందని విజయవాడ ఎంపీ కేశవ శివనాథ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా విజయవాడ పార్లమెంట్ పరిధిలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకువచ్చామని, వికసిత్ పంచాయతీ పేరుతో 24 గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి పనులపై విజయవాడ పార్లమెంట్ భవనం నందు ఎంపీ కేశవ శివనాథ్ మాట్లాడుతూ అమరావతి రైల్వే లైన్, ఔటర్ రింగ్ రోడ్, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రంతో మాట్లాడారని తెలిపారు. ఏపీకి 7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా సీఎం, డిప్యూటీ సీఎం లోకేష్లు కృషి చేస్తున్నారని, అతి త్వరలో విజయవాడ, విశాఖ రెండు నగరాల్లో మెట్రో లైన్ రాబోతుందని అన్నారు. కేంద్రం కూడా ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిందన్నారు. ఏపీకి 750 ఎలక్ట్రికల్ బస్సులు మంజూరు అయ్యాయని, అన్ని ప్రాంతాలు ఇవి నడుస్తాయని చెప్పారు. తన సొంత నిధులతో ఎన్ఐఆర్డీలో విలేజ్ ఛాంపియన్స్ కి శిక్షణ ఇప్పించి వికసిత్ పంచాయతీ పేరుతో 24 గ్రామాలను దత్తత తీసుకున్నామని చెప్పారు. ఇంట్లో ఉండే మహిళలు కూడా ఆదాయాన్ని పెంచుకునేలా చూడాలని సీఎం ఆదేశించారని, దానికి అనుగుణంగా విజయవాడ పార్లమెంటు పరిధిలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చామని అన్నారు. ఈ గత 7.5 నెలల పాలనలో ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా, ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు కల్పన విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళుతుంది. వీటిలో భాగంగానే మేము కూడా చూస్తే చంద్రబాబు నాయుడు గారి టూర్లు, విజయవాడకి ఔటర్ రింగ్ రోడ్ కానీ, అన్నిటికన్నా ముఖ్యంగా అమరావతి రైల్వే లైన్ కానీ, వీటికి తోడు విశాఖపట్నం స్టీల్ ప్లాంటే కానీ, గూగుల్ రావడం కానీ, మైక్రోసాఫ్ట్, రిలయన్స్ లాంటి ఎన్నో సంస్థలు రావడంలో కానీ, ఆయన పలుమార్లు కేంద్ర మంత్రుల దగ్గరికి వచ్చి ఎన్నో పథకాలకు సంబంధించిన డబ్బులు తీసుకురావడమే కానీ, మనం చూస్తే ఇవాళ సుమారు 7 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆకర్షించడంలో వారు కానీ, ఎన్డీఏ ప్రభుత్వం కానీ, అంతేకాకుండా గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంతో గట్టిగా కృషి చేస్తున్నారు. వీటిలో భాగంగానే మనం చూస్తే మొన్న అర్బన్ హౌసింగ్ మినిస్ట్రీ నుంచి, ఎంఏయుడి డిపార్ట్మెంట్ నుంచి జీఓఏపీ కింద విజయవాడ మెట్రోకి, అంతేకాకుండా విశాఖపట్నం మెట్రోకి కూడా నిధులు కేటాయించే విధంగా, అంటే సర్వే మళ్ళీ అప్పుడెప్పుడో చేసిన సర్వే మళ్ళీ రీసర్వే చేయాలని, ఆ సర్వేని నిమిత్తం కాంట్రాక్ట్ సంస్థని ఒప్పందం కుదిర్చి వారికి ఫైనాన్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. త్వరలోనే వాళ్ళు నివేదిక పూర్తి చేసుకుని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి అతి త్వరలో 2 నగరాలలో మెట్రో కూడా రాబోతుంది. వీటన్నిటికీ తోడు మొన్న ఈ బస్ సేవ కింద అర్బన్ మినిస్ట్రీ నుంచి సుమారుగా 750 బస్సులు, అంటే ఈ ఎక్కడో మెట్రో నగరాలకు ఇచ్చే బస్సులు మనం చూస్తే దేశం మొత్తం మీద హైదరాబాద్, ఢిల్లీ, కల్కటా, చెన్నై ఇటువంటి నగరాలకు ఇచ్చే బస్సులు 750 బస్సులు మనకి ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ బస్సులు ఉండాలని 11 పట్టణాలకి మనం 750 బస్సులు కూడా ఇవ్వడం జరిగింది. 700 అమరావతి, అనంతపూర్, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, గుంటూరు, నెల్లూరు, విజయవాడ అండ్ విశాఖపట్నానికి మినిమం పెద్ద సిటీలకి 100, చిన్న సిటీలకి 50 చొప్పున కేంద్ర ప్రభుత్వం బస్సులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. నా సొంత నిధులతో విజయవాడ ఎన్టీఆర్ జిల్లా నుంచి ఎన్ఐఆర్డీ కింద సుమారు మొదటి విడత 50 మందిని, అంతేకాకుండా రెండో విడత 50 మందిని పంపించి ఎన్ఐఆర్డీలో 10 రోజులు ట్రైనింగ్ ఇప్పించి గ్రామీణ వికసిత్ పంచాయతీ అనే ప్రోగ్రామ్ను గవర్నమెంట్తో కలిసి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నేను నా సొంత నిధులతో కేశినేని ఫౌండేషన్ తరఫున దాదాపు 24 గ్రామాలు దత్తత తీసుకుని, ఆ గ్రామాల్లో ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తులను కూర్చోబెట్టి తప్పకుండా అక్కడ గ్రామాల్లో మనం గ్రామ సభ ఏ విధంగా జరగాలి, గ్రామాల్లో ఏ విధమైన సమస్యలు ఉన్నాయి, అన్నిటికన్నా ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి చాలామంది ఉన్నారు కానీ వారు చేసుకునే పద్ధతుల్లో, అంటే లోన్లు వస్తున్నాయి కానీ వాళ్ళు ఆధునిక పద్ధతుల్లో చేస్తే వాళ్ళకి లాభం కూడా బాగా వస్తుంది. కొత్త టెక్నాలజీస్ ఏ విధంగా చేయాలనేది కూడా ఎన్ఐఆర్డీలో ట్రైనింగ్ ఇప్పించి అన్ని గ్రామాల్లో కూడా సమస్యల్ని ఇవాళ మేము ఒక గ్రూప్ లాగా ఏర్పాటు చేసుకుని, జిల్లా అడ్మినిస్ట్రేషన్ అందరూ కూడా ఒక గ్రూప్ కింద ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా జిల్లా సమస్యలే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిధులు ఇస్తున్నాయో, ఎటువంటి హామీ పథకాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఎడ్యుకేట్ చేసే ప్రోగ్రాం పెట్టుకున్నాం. 4 గ్రామీణ నియోజకవర్గాల్లో కూడా సుమారు 32 మంది ప్రతినిత్యం పనిచేస్తున్నారు.